భారత పురాణాల్లో చెప్పబడిన యుద్ధాలు కేవలం కత్తులు బాణాలతో జరగలేదు. అవి అణుశక్తిని అంటే న్యూక్లియర్ ఎనర్జీ తలపించే విధంగా వర్ణించబడ్డాయి. మహాభారతంలో వర్ణించిన ఆ బ్రహ్మాస్త్రం గురించి విన్నారా? ఆకాశం ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. సూర్యుడు 100 రెట్లు ప్రకాశించింది. గాలి మండింది, పర్వతాలు కూలిపోయాయి, నదులు మరిగిపోయాయి. ఇలాంటి వర్ణాలు సాధారణ ఆయుధాల వల్ల రావు. ఈ వివరణలు నేటి న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ బాగా దగ్గరగా ఉన్నాయి. మరి అది యాదృచ్ఛికమా, లేక మన పూర్వీకులు అణుశక్తిని అప్పటికే కనుగొన్నారా? ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మహాభారత యుద్ధం జరిగినట్టు చెప్పబడిన ప్రాంతాల్లో అత్యధిక రేడియేషన్ ట్రేసెస్ ఉన్నట్లు పరిశోధనలు గుర్తించారు. వేల ఏళ్ల క్రితం ఉన్న ఒక నాగరికతలు ఇంత ఆధునిక శక్తిని ఎలా అర్థం చేసుకున్నాయి? ఇది ఇంకా ప్రపంచం పరిష్కరించిన ఒక గొప్ప మిస్టరీగా ఉండిపోయింది. మన భారతదేశంలో కొన్ని ఆలయాల్లో అణుశక్తి ఇంకా ఉందని చెప్తున్నారు. శ్రీయంత్ర ఆకారంలో నిర్మించిన బృహరేశ్వర ఆలయం ఖజురహో వద్ద ఉన్న ఆ గర్భగృహం నుండి రేడియో యాక్టివ్ రేడియేషన్ ట్రేసెస్ ఇప్పటికీ గుర్తించబడ్డాయి అని కొంతమంది పరిశోధనలు చెప్తున్నారు. ఇంకా సోమరసం అనే పదార్థం కూడా ప్రాచీన అణు ఇంధనం అని చెప్తున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.